వచ్చిన వాళ్ళు కరెక్ట్ కాదని నువ్వెలా కనిపెట్టావే? 15-20 రోజులు కళ్యాణ్ మనతోనే ఉన్నాడుగా, మరి తను ఎలాంటి వాడో మనకు అర్థం అవ్వలేదా? పైగా ఆ అమ్మాయి 3 ఏళ్ల నుంచి లవ్ అంటోంది, రెగ్యులర్ గా టచ్ లో ఉన్నాం అంటోంది. కానీ కళ్యాణ్ తాగిన రోజు మాత్రమే పంపించిన ఫోటోలు మెసేజ్లు చూపిస్తుంది. వాళ్ళ మాట తీరు, వాళ్ళు చేస్తున్న ఓవర్ యాక్షన్ చూస్తేనే నాకు అనుమానం వచ్చింది. తమ కూతురికి అన్యాయం జరిగిందని తెలిసిన ఏ పేరెంట్స్ అయినా ప్రూఫ్స్ తో సహా పోలీసుల్ని వెంటేసుకుని వచ్చినప్పుడు ఇవాళ కాదు రేపు మాట్లాడదాం రండి అంటే సరే అని వెళ్ళిపోతారా? కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. దాంతోనే నాకు అనుమానం చాలా బలపడింది. అమ్మని మిస్టేక్ అక్కడ జరిగిందా? ఏమైతేనే నీ తెలివితేటలతో నిజాన్ని బయట పెట్టావమ్మా. ఒక అమాయకుడికి అన్యాయం జరగకుండా కాపాడవు గుండమ్మా. ఏమైనా నువ్వు చాలా గ్రేట్ గుండు. వదిన ఆల్వేస్ గ్రేట్ అన్నయ్య. కానీ వాళ్ళు నాటకం ఆడించిన వాళ్ళు ఎవరో చెప్పకుండా పారిపోయారు. చెప్పుంటే ఇక్కడికి ఈడ్చుకొచ్చి పీక మీద కాలు వేసి కసా 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 తొక్కేసేవాణ్ణి. మీరందరూ నేను గ్రేట్ అని పొగుడుతున్నారు, కానీ నా చెల్లెల నుండి ఎలాంటి రెస్పాన్స్ రావడం లేదేంటి? నిన్ను కొత్తగా పొగడ్డానికి ఏముంది? అవునవును, గుండమ్మ ఈజ్ గ్రేట్. అవును, మా వదిన గ్రేట్. అవును, గుండమ్మ అంటే ఏంటనుకున్నారో? గుండమ్మ ఆల్వేస్ గ్రేటో. వదినా. అక్క. ఏంటి కళ్యాణ్, ఏంటి శైలు? మమ్మల్ని క్షమించు వదినా. కళ్యాణ్ ఏం చేస్తున్నారు? లేవండి. లేదక్క, నువ్వు క్షమించానని చెప్పేంత వరకు మేము ఇక్కడ నుంచి లేవం. అవును వదినా, అప్పటి వరకు నీ కాళ్ళు వదలం. అరే, నేను క్షమించడం ఏంటి? మీరు ఏం తప్పు చేశారని? ముందు లేవండి. లెమ్మంటుంటే లెమ్మంటున్నానా? లేవండి, లేవండి. మీ ఇద్దరికి ఏమైంది? అక్క, నువ్వేంటో తెలిసి కూడా నిన్ను అపార్థం చేసుకొని మాట్లాడినందుకు నాకు చాలా గిల్టీగా ఉంది. నువ్వు కళ్యాణ్కి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాననేసరికి నాకేం అర్థం కాలేదు వదినా. కళ్యాణ్ నాకెక్కడ దూరం అయిపోతాడోనన్న భయంతోనే నిన్ను నానా మాటలు అన్నాను. అవన్నీ నేను పట్టించుకుంటేనే కదా మీరిద్దరూ ఫీల్ అవ్వాలి. మాటలన్నా మాకే ఇంత బాధగా ఉంటే, మా గురించి కష్టపడుతూ మాతోనే మాటలు అనిపించుకుంటే బాధగా ఉండకుండా ఇంకెలా ఉంటుంది వదినా? లేదు శైలు, నా ప్లాన్ ఏంటో ముందుగా మీకు చెప్పుంటే బాగుండేది. చెప్పకుండా మిమ్మల్ని నేనే బాధ పెట్టాను. అందుకు నేనే మీకు సారీ చెప్పాలి. వద్దక్క,
నువ్వు మాకు సారీ చెప్పే పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. నువ్వే లేకపోతే అందరి దృష్టిలో కళ్యాణ్ దోష్ అయ్యేవాడు. నా ప్రేమ విఫలమైపోయేది. కన్న తల్లిలాగా మా ఇద్దరిని కాపాడుకుంటున్నావు. మా ప్రేమ గెలవాలని కోరుకుంటున్నావు. చివరి వరకు ఇలాగే మాకు అండగా ఉండి మా ప్రేమని గెలిపించక్క. అది నా బాధ్యత అని మీకు ముందే చెప్పాను కదా. ఈ ఇన్సిడెంట్ జరగడం ఒక విధంగా మంచిదే అయింది. ఎందుకంటే ఎవరో నిన్ను చెడు చేయాలని ప్రయత్నించారనే విషయం అందరికీ అర్థమైంది. నిజంగా నువ్వు చెడ్డవాడివి కాదు అని రుజువైంది. మీ ఇద్దరి పెళ్లిని నేనుండగా ఎవ్వరూ ఆపలేరు. థ్యాంక్ యూ Thanks, అక్క. వదినా. ఛ! ఎప్పుడు చూడు ఓడిపోవడమే. వెదవ బతుకని ఛీ! సిస్టర్, ఏంటి అటు ఇటు తిరిగేస్తూ తెగ కాళ్ళు తొక్కేసుకుంటున్నావు? ఓ, నీ ప్లాన్ ఫ్లాప్ అయ్యి సీను రివర్స్ అయిందనా? ప్లాన్ ఏంటి? రివర్స్ అవ్వడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇదిగో ఇలాంటి కితకితలే వద్దు అన్నాను. ఊసే. ఇదేంటి లోకి దగ్గరికి వచ్చింది? కోటింగ్ అనుకుంటా. మనకెందుకులే. ఓయ్ ముసల్దానా, నన్నా నిన్నే. ఏంటి వెళ్ళిపోతున్నావు? అంటే మీ సిస్టర్స్ ఇద్దరు ఏదో సీరియస్ డిస్కషన్ చేసుకుంటున్నారు కదా, మధ్యలో నేను ఎందుకని. ఓ అవునా, ప్రతిదానికి మధ్యలో దూరడం నీకు అలవాటేగా. ఆ, రా ఆహా, రా. ఆ, మ్, కళ్యాణ్ క్యారెక్టర్ బ్యాడ్ చేయాలని ఆ ప్లాన్ ని సెట్ చేసింది తమరే కదా. ఆ, ఆ, నాకేం తెలీదు. 24 గంటలు దాని కొంగు పట్టుకుని తిరుగుతుంటావు కదా. తిరుగుతాననుకో, కానీ ఎప్పుడు దాంతో డిస్కషన్ చేసినా భక్తి గురించి ముక్తి గురించే మాట్లాడతాను. ఆహా, అవును మరి. నువ్వు కంచి కామాక్షి పీఠాధిపతి కజిన్ సిస్టర్వి కదా, భక్తి ముక్తి గురించి మాట్లాడడానికి. మర్యాదగా నిజం చెప్పలేదనుకో, గుండు కొట్టించేస్తాను. గుండా? వద్దే, మామూలుగానే నా ఫేస్ క్లోజ్ నుంచి చూడలేరు, అలాంటిది గుండె అంటే వద్దే. అయితే చెప్పు. ఏంటే బెదిరించి లేనిపో నిందలు నా మీద వేయాలని చూస్తున్నావా? నిందలా? కాదా మరి? కళ్యాణ్ క్యారెక్టర్ ని నేనెందుకు బ్యాడ్ చేయాలని చూస్తాను? అసలు వచ్చిన వాళ్ళు ఎవరని కూడా నాకు తెలీదు. అవునే, తెలుసుంటే వాళ్ళు దీని పేరు బయట పెట్టేవాళ్ళు. పెట్టలేదంటే దీనికి ఏం సంబంధం లేనట్టే. అవునా? సరే, అయితే ఒకసారి ఈ వీడియో చూసి చెప్పండి. త్వరగా వచ్చి చావండి.
ఇక్కడ ఆ గుండమ్మ కళ్యాణ్ని ప్రాబ్లం నుంచి తప్పించి మీరు రాకుండానే శైలుకి కళ్యాణ్కి పెళ్లి చేయాలని చూస్తుంది. ఇప్పుడేమంటావు నా ముద్దుల చెల్లెలా? ఆ, 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 అది ఏంటంటే ఆ, ఆ, ఇప్పుడు ఈ వీడియో గనక బయట పెడితే ఏమవుతుంది? దీని బతుకు బస్ స్టాండ్ అవుతుంది. ఉసే దుర్మార్గరాలా, పంతాలు పట్టింపులుంటే నువ్వు గుండమ్మ చూసుకోవాలి కానీ ఇలా అమ్మాయిల జీవితంతో ఆడుకుంటావా? సిగ్గులేదంటే నీకు? అసలు నీకు ఇలాంటి థాట్ ఎలా వచ్చింది? ఏదో చిన్నపిల్లవని మంచి చెడు చెప్తూ నీతో తిరుగుతాను గాని నువ్వు ఇలాంటి దానివని కల్లో కూడా అనుకోలేదు. ఏంటే ఆధారం దాని చేతిలో ఉందని తెలిసేసరికి రివర్స్ అవుతున్నావా? నోర్ముయ్, నోరెత్తావంటే పళ్ళు రాలు కొడతాను. ఇలాంటి దాన్ని అస్సలు బేర్ చేయకూడదు గుండమ్మా. దాని సంగతి తర్వాతలే కానీ ఇంతకీ దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళని ఏం చేయాలంటావు? సపోర్టర్స్ దేవుందమ్మా, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ జెండా పట్టుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళని క్షమించొచ్చు. ఓకే, ఈ వీడియో బయట పెట్టకుండా ఉండాలి అంటే నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి? ఈ రోజంతా ఇంట్లో వంట పనులు, ఇంటి పనులు అన్నీ నువ్వే చేయాలి. ఆహా, సూపర్ గుండమ్మా, భలే పనిష్మెంట్ ఇచ్చావు. ఏంటి నేను పనులు చేయాలా? వెదవ పనులు అయితే చేస్తావు గాని ఇంటి పనులు మాత్రం చేయవా? నువ్వు ఆర్డర్ వేయగుండమ్మా, ఇది పనులు ఎలా చేయదో నేను చూస్తా. ముసల్దానా, నిజంగా తర్వాత చెప్తానే. ఇప్పుడేంటి పనులు చేస్తావా? ఈ వీడియో బయట పెట్టమంటావా లోకి? చేస్తాను. దేవుడా, అమ్మయ్యా, మనల్ని వదిలేసిందే. హలో, ఏంటి వదిలేసాను అనుకుంటున్నావా? దాని సంగతి పూర్తయిన తర్వాత నీకు సపరేట్ సెక్షన్ ఉంటుంది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే ఏంట్లోకే ఏం చేస్తానా? కనబడడం లేదా? ఇల్లు క్లీన్ చేస్తున్నాను. ఇల్లు క్లీన్ చేస్తున్నావా? ఇదిగో ఇల్లు క్లీన్ చేయడం అంటే ఇలా గడకర నిలబడి కాదే, ఇలా వంగి అలా ఊడ్చుకుంటూ వెళ్ళాలి. మాకు తెలుసులే. ఏంటి నీకు తెలిసింది? I'll call you back. ఏంటి తాతగారు గొడవ పడుతున్నారు? చేతిలో ఈ చీపురేంటి? ఎవరిని కొట్టడానికి? కొట్టడానికి కాదయ్యా మనవడా, నీ భార్య ఇల్లు ఊడుస్తుందట. ఇల్లు ఊడవడం ఒక్కటే కాదు, ఇవాళ మొత్తం పనులన్నీ నేనే చేస్తాను. ఏంటి నువ్వు ఇంటి పనులు చేస్తావా? 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 ఏమైందిరా అంత గట్టిగా అరిచావు? రే బాబీ, ఏమైందిరా? ఆనయ్య, అర్జెంటుగా డాక్టర్ను పిలవా. ఎందుకు? ఎవరికేమైందని? నీ కోడలికి చిప్పు డామేజ్ అయినట్టుందమ్మా. ఈ వాళ్ళ మొత్తం పనులన్నీ తన చేస్తానంటుందమ్మా. పనులు చేయడం చిన్నవదినికి రాదు కదా. ఇలాగే నీకే మొచ్చు అని చెప్తూ నన్నే పని చేయనివ్వడం లేదు. ఇవాళ ఏమైనా సరే పనులన్నీ నేను చేయాల్సిందే. రాత్రి బాగానే ఉన్నావు కదా అక్క?
తెల్లారేసరికి ఏమైంది నీకు? అసలు నీకేమైంది లోకేశ్వరి? జ్ఞానోదయం అయిందండి. నిన్నెవరైనా పని చేయమని బెదిరించారా ఏంటి? నన్నా నన్నెవరూ బెదిరించలేదు. అంటే మీ ఉద్దేశం ఏంటండి? దీన్ని బెదిరించి ఇంటి పనులన్నీ చేయిస్తున్నాం అనుకుంటున్నారా? లేదు లేదు, అస్సలు బెదిరించట్లేదు. అవును, నాకే చెయ్యాలనిపించి చేస్తున్నాను. దీని వ్యవహారం ఏదో తేడాగా ఉందే. నాకైతే నమ్మబుద్ధి కావడం లేదు. నాకు కూడా అదే. లేదు మావయ్య, రాత్రి ఇది నా దగ్గరకు వచ్చి ఒకటే బోరున ఏడుపు. దేనికి? అక్క అక్క, రోజు అన్ని పనులు నువ్వే చేస్తున్నావు. ఇలా అయితే నేనెందుకు పనికి రాకుండా పోతాను? అంచేత రేపటి నుంచి పనులన్నీ నేనే చేస్తాను, ప్లీజ్ 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 అంటూ ఒకటే బ్రతిమలాడింది కదా నానమ్మా? అవునవును, పనులు చేయటానికి ఒప్పుకోకపోతే చచ్చిపోతానని చెప్పి మేడం మీదున్న పిట్టగోడ కూడా ఎక్కింది. అమ్మో, అయ్యో, నచ్చ చెప్పి నేనే కిందకి దించాను. సర్లే, తనకి ఆలోచన ఎందుకు వచ్చిందో ఏంటో. అయినా ఇంటి పనులు చేసుకోవడంలో తప్పే ఉంది. నీ ఇష్ట ప్రకారమే కానివ్వమ్మా. అవును వదినా, పనుల్లో ఇది షేర్ చేసుకుంటే మీకు కూడా రెస్ట్ దొరికినట్టు ఉంటుంది కదా. పనులు చేయడం మంచిదే కానీ ఇలా కాదు. ఇలా కాదు అంటే? నువ్వు ఇలా కొత్త చీరలు కట్టుకొని ఇలా ఇలా పనులు చేస్తే కాన్సంట్రేషన్ మొత్తం చీర ఎక్కడ పాడైపోతుందా అన్న దాని మీదే ఉంటుంది. దాంతో చేసే పని చెడిపోతుంది. అయితే ఏం చేయాలి? అయితే గెటప్ చేంజ్. అరే లోకే, ఈసారి పెర్ఫెక్ట్ గా ఉన్నావు కానీ వంట ఒక్కటే బాకీ ఉంది. ఏంటి వంట? హా. వంట? హా. అమ్మా అమ్మా, నువ్వేమైనా చెయ్యి గాని వంట మాత్రం చేయొద్దమ్మా. పర్వాలేదు మావయ్య గారు. నీకు పర్లేదేమో లోకేశ్వరి, కానీ తిన్నాక మా పరిస్థితి ఏం కావాలి అది ఆలోచించు. మొన్న మధ్య ఉగాది పచ్చడి చేసావు, అప్పుడు మా పరిస్థితి ఏమైందో నీకు తెలుసు కదా.
లోకి వద్దే, నా మాట వినవే ప్లీజ్. ఇంతమంది చెప్తుంటే మాకు భయం వేస్తోంది. వద్దొదినా. నాకు ఇంకా బ్రతకాలని ఆశగా ఉందక్క. ఈ ప్రయోగాలేమీ వద్దక్కా. ఎందుకు అందరూ తనని డిస్కరేజ్ చేస్తున్నారు? ఎంకరేజ్ చేస్తే బలైపోయేది మేమే. ఏం కాదు, ఈసారి చూడండి, నేను వంట బాగా చేస్తాను. లోకి, కావాలంటే నేను హెల్ప్ చేస్తాను. నీ బోర్డ్ హెల్ప్ ఇక్కడ ఎవరికి అవసరం లేదు. నేను ఫోన్లో వీడియో చూస్తూ చేస్తాను. అయితే చావడానికి రెడీగా ఉండమంటావు? హా? అదే తినడానికి రెడీగా ఉండమంటావు అంటున్నాను. హా. మ్,